782 గ్రూప్ 2 ఉద్యోగాలుంటే దీంట్లో 328 ఉద్యోగాలు బీసీలకు రావాల్సిండే రిజర్వేషన్లో. ఇవి 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 ఏం చేస్తూ ఉండు, మనకు లోకల్ బాడీ ఎన్నికల చుట్టూ దింపుకొని ఇవి భర్తీ చేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇవి మనకు రాకుండా ఇది వస్తే మన పిల్లలకు 235 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతా ఉండే, 328 మంది గ్రూప్ 2 ఆఫీసర్లు అవుతా ఉండే, కలెక్టర్లు, ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్లు ఆర్డీఓలు ఇట్లా అవుతా ఉండే. ఇగో ఇవి లేకుండా ఇవి 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 మనకు 42% లోకల్ బాడీ ఎన్నికల మాటన వీటిని భర్తీ చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల సంగతి తేలాల్సినటువంటి అవసరం ఉంది. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ అంశం అక్కడ పెడితే ఇక ఎట్లాగో అది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇప్పుడు విద్యా ఉద్యోగాల అంశం తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యా ఉద్యోగాలలో తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టింది దేని మీద? 3 అంశాలు, స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలు, ఈ 3 అంశాలు. కానీ 42% స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ చుట్టూ వీళ్ళు తిప్పుతా ఉన్నారు. అయితే ఇక్కడ రావాల్సినవి గిన్ని, కానీ ఇన్ని వచ్చినాయా? రాలే. కానీ ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళకి డైరెక్ట్ బరాబరే పోతుంది. ఈడబ్ల్యూఎస్ కోట 10% ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇక్కడ 10%, ఇంకెక్కువనే, ఇంకా 10% ఈడబ్ల్యూఎస్ కోట ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడిది ఈడబ్ల్యూఎస్ కోట? ఎక్కడి నుంచి 10% ఇంప్లిమెంట్ అవుతా ఉంది? ఇక్కడ ఓపెన్లో కావాలి, అసలు ఓపెన్లో కావాలి కదా. మరి ఇట్లా 10% ఎందుకు పక్కకు పెట్టిరు? నిన్నటికి నిన్న అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఏడబ్ల్యూఎస్ లేదు, బీడబ్ల్యూఎస్ అని చెప్పి పక్కకు పడేసింది. ఆ పడేసే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ తర్వాత మళ్ళీ అప్ టు 10% అన్నారు. అక్కడ 10% ఇవ్వాలని రూల్ కూడా లేదు. అప్ టు 10% అంటే ఏంటిది? సో 1 నుంచి 10% వరకు ఎంతైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పినారు. కానీ ఇక్కడ 10% అమలు చేస్తున్నారు. ఆ 10% కూడా మొత్తం అసలు యాక్చువల్గా 100%లో 10% అమలు చేస్తున్నారు. కానీ ఓపెన్ ఏదైతే ఉంటుందో 50% ఉంటుంది కదా, ఆ ఓపెన్లో అప్ టు 10% అమలు చేయాలి. ఇదంతా మొత్తం అంతా ఉల్లంఘనే.